వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గంటా వర్సెస్ విష్ణుకుమార్ రాజు. ఈరోజు ఎప్పుడైతే గంటాకు విష్ణుకుమార్ రాజుకు మధ్య ఒక ఆర్గ్యూ అయిందో ఆ వార్త ఏదైతే ఉందో ఈ వార్త అటు వైజాగ్లోనే కాదు ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా సీరియస్గా ఈ అంశం చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఈరోజు కూటమి సర్కార్లో బీజేపీ అండ్ దెన్ టీడీపీ అండ్ దెన్ జనసేన భాగస్వామ్యంగా ఉన్నారు. ఇటు గంటాను చూసినట్లయితే ఆయన అత్యంత సీనియర్ నేత, ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు విష్ణుకుమార్ రాజును చూసినట్లయితే ఆయన బీజేపీ నుంచి మరోసారి సెకండ్ టైం కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది. అంటే అటు బీజేపీ టీడీపీ రెండు కూడా ఈరోజు భాగస్వామ్య పార్టీలే. అలాంటి పార్టీలో ఉన్న వీళ్ళిద్దరూ, అది కూడా వైజాగ్లో అత్యంత కీలక నేతలుగా పేరున్న వీళ్ళిద్దరూ ఈరోజు పూర్తి స్థాయిలో తమ మధ్య ఉన్న విభేదాలని వితిన్ ద బాక్స్ పరిష్కరించుకోవాల్సిన విభేదాలని బయట పెట్టుకునే ప్రయత్నం చేయడం ఇది నిజంగానే కూటమి సర్కార్కే కాదు ఇటు చంద్రబాబు నాయుడు కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అనుకోవాలి. నిజంగా చాలా రోజులుగా కొన్ని చోట్ల క్యాడర్ మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు కొంచెం ఏదైతే మన పిఠాపురంలో వర్మ లాంటి జనసేన వర్సెస్ వర్మ అన్న ఇష్యూస్ చాలా చోట్ల ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. కానీ అదే స్థాయిలో రోడ్డెక్కి తిట్టుకున్న సందర్భమో, బహిరంగంగా మీడియా ముందు అరుచుకున్న సందర్భమో, లేకపోతే ఓపెన్గా విమర్శలు చేసుకొని పార్టీకో ప్రభుత్వానికో తలనొప్పులు తీసుకొచ్చిన సందర్భాన్ని అయితే ఇప్పుడు దాకా మనం చూడలేదు. కానీ అందుకు భిన్నంగా గంటా లాంటి ఒక సీనియర్ నేత ఈరోజు తన అసంతృప్తిని బయటపెట్టే ప్రయత్నం చేయడం ఇది నిజంగా ఒక వింతే అని చెప్పుకోవాలి. ఎందుకంటే తొందరపడి ఎప్పుడు కూడా మాట్లాడని గంటాకు పేరుంది. ఒక సీనియర్ నేత అయిన రాష్ట్ర రాజకీయాల్లో ప్రకాశం జిల్లాలో ఆయన మూలాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత రోజుల్లో వైజాగ్కి వెళ్ళి ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ఈ క్రమంలోనే తన సక్సెస్ను అటు పాలిటిక్స్ వైపు కూడా మళ్లించారు. దానిలో భాగంగానే టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టిన క్రమంలో టీడీపీ వైపు నుంచి ఆయనకి ఎలాంటి అసంతృప్తి లేకుండానే ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్ళడం జరిగింది. ఏ పార్టీ ఏదైనా సరే ఆ పార్టీ అధినేతలతో కానీ అంతే ర్యాపో మెయింటైన్ చేయడంలో, పదవుల విషయంలో ఎప్పుడు ముందుండడంలో మాత్రం గంటకు ఒక పేరైతే ఉంది. అది ఎవరు చెరపలేని రికార్డు కూడా. పార్టీ ఏదైనా పదవులు ఆయన వెన్నంటే ఉండి ఆయన పేరు తెచ్చుకున్నారు ఆయన. సో ప్రజారాజ్యంలో చిరంజీవితో కూడా అంతే యాక్సెస్ ఉంది. ప్రజారాజ్యం నుంచి 18 సీట్లు గెలిచిన తర్వాత ఆ పార్టీని తీసుకెళ్లి చిరంజీవి కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ సమయంలో గంటా కాంగ్రెస్కి వెళ్ళడం జరిగింది. దెన్ ఆ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఆయన మంత్రి పదవి దక్కింది. చిరంజీవి లాంటి వాళ్ళు దగ్గరుండి మరి గంటాకు మంత్రి పదవి ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు. సో మొత్తానికైతే గంటా అక్కడ కూడా మంత్రిగా పనిచేశారు. దెన్ మనం చూస్తే 2014 రాష్ట్ర విభజన సందర్భంలో ఆయన కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీడీపీలోకి రావడం జరిగింది. టీడీపీ నుంచి ఆ రోజున భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆయన గెలిస్తే ఆ రోజు కూడా ఆయనకు మంత్రి పదవి దక్కింది చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో. మనం చూసినట్లయితే ఆయన అనుచరుడుగా ఉన్న అవంతి శ్రీనివాస్ కూడా ప్రజారాజ్యం నుంచి ఆయనతో పాటు వచ్చారు. ఆ రోజు ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా కూడా గెలవడం జరిగింది. గెలిపించుకున్నారు కూడా ఆయన అవంతి శ్రీనివాస్ని. ఇక 2019 ఎన్నికల నాటికి ఆయన మంత్రిగా ఉన్నారు. అవంతి శ్రీనివాస్ అప్పటికే ఉన్న పరిస్థితుల్లో ఒక సఫకేషన్ అయితే ఫీల్ అయి ఉన్నారు ఆ పార్టీలో. అందుకంటే ముందుగానే ఆయన ఎమ్మెల్యే టికెట్ అడగడం, చంద్రబాబు నాయుడు అందుకు ఆ స్థాయిలో దాన్ని వెల్కమ్ చేయలేకపోయిన పరిస్థితుల్లో అవంతి పార్టీ మారే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. దెన్ ఆయన ఆ రోజున భీమిలి టికెట్ ఇచ్చింది ఆ పార్టీ. చంద్రబాబు నాయుడు లాస్ట్ మినిట్ వరకు గంటా శ్రీనివాస్ని 2019 ఎన్నికల సమయంలో భీమిలి నుంచి పోటీ చేయించాలని చూశారు. బట్ గంటా మాత్రం ఆ రోజు నార్త్ వైపే మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో గంటా శ్రీనివాస్ నార్త్ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. గెలిచారు కూడా ఆయన. అప్రతిహతంగా తను ఎక్కడ ఓటమి లేని నేతగా కూడా పేరుంది. గెలిస్తే ఇటు పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన ఆ దాదాపు 5 ఏళ్ళు కూడా గంటా శ్రీనివాస్ మ్యాక్సిమం చాలా ఇష్యూలో ఆయన మౌనంగా ఉండే ప్రయత్నం చేశారు. కాపు సామాజిక వర్గ పెద్దలంతా కూడా కాపునాడు పేరుతో హడావిడి చేసిన సందర్భంలో, అదేవిధంగా పలుసార్లు చిరంజీవిని కలిసి వార్తల్లోకి ఎక్కడంలో కానీ, పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటనలో అత్యంత కీలకంగా ఆయన పనిచేయడం కానీ, సో ఇలా ప్రతిసారి కూడా వార్తలు నిలుస్తూ ఉండేవాళ్ళు ఆయన. ఒక దశలో ఆయన జనసేనలోకి వెళ్ళిపోతారన్న ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే అటు చిరంజీవితో యాక్సెసిబిలిటీ కారణంగా పవన్ కళ్యాణ్తో కూడా అంతే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనకు. గంటా వస్తానంటే కూడా అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ ఆయనకి రెడ్ కార్పెట్ కూడా వేసేవాళ్ళే. కానీ గంటా మాత్రం పార్టీలోనే కొనసాగే ప్రయత్నం చేశారు. అయితే ఆయనకు మాత్రం టికెట్ ఇవ్వద్దు అంటూ అయ్యన్న లాంటి వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పార్టీ ఓడిపోయినా పార్టీ కోసం పనిచేయకుండా సైలెంట్గా ఉన్న నేతకు ఎలా టికెట్ ఇస్తారంటూ ఓపెన్గా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య విభేదాలకి చాలాసార్లు చంద్రబాబు నాయుడు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. వైజాగ్ పర్యటనలో భాగంగా ఇద్దరిని చేత్తో పట్టుకుని ఆయన భుజాల మీద చేతులేసి నడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సరే ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు అయితే మాత్రం కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇక ఎట్ ద సేమ్ టైం చూస్తే ఆ మొన్నటి ఎన్నికల సమయంలో తన కొడుకు రవితేజకు ఎలాగైనా టికెట్ ఇప్పించుకోవాలని గంట ట్రై చేశారు.
రవితేజ అక్కడ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కూడా అయ్యారు. ఎలాగైనా సరే తమ ఫ్యామిలీకి 2 టికెట్లు ఇస్తే ఒకటి భీమ్లీ టికెట్ తన కొడుకు కానీ తనకు కానీ నార్త్ కానీ అంటూ కూడా ఆయన ప్రపోజల్ కూడా పెట్టారు. ఒకవేళ ఇద్దరికి ఇవ్వలేని పక్షంలో నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, తన కొడుక్కి టికెట్ ఇవ్వాలంటూ కూడా ఆయన ప్రపోజల్ పెడతాం జరిగింది. కానీ ఓవరాల్గా మొన్నటి ఎన్నికల ఈక్వేషన్స్లో చంద్రబాబు నాయుడు మాత్రం ఆ రోజున గంటా శ్రీనివాస్కు నార్త్ నుంచి తీసుకెళ్ళి ఆయనకి భీమ్లీ టికెట్ ఇవ్వడం జరిగింది. భీమ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు ఆయనకు అందరూ. కానీ ఆయన వియ్యంకుడు అయిన నారాయణకు మంత్రి పదవి వచ్చింది, నెల్లూరు నుంచి గెలిచిన నారాయణకు. మరోవైపు చూసినట్లయితే అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆయన ప్రత్యర్థి. ఇక ఇంకోవైపు చూసినట్లయితే ఆ రోజున బీజేపీలో జనసేనతో పొత్తుల కారణంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, ఆ పొత్తుల ఈక్వేషన్స్ కావచ్చు, గంటకు మాత్రం మన మంత్రి పదవి రాలేదు. సో అందుకే అప్పటి నుంచి ఆయన చాలా తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు. ఇంకోవైపు చూస్తే అదే అక్కడి నుంచి ఉత్తరాంధ్ర నుంచి అనిత లాంటి వాళ్ళు మంత్రి కావడం, అనితకు గంటకు మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. మరోవైపు చూస్తే అయ్యన్న లాంటి వాళ్ళు స్పీకర్ అవడం, ఇవన్నీ కూడా ఆయన కొంత సఫికేషన్ కల్పిస్తున్న పరిస్థితిని అయితే ఉందని అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు తాను నార్త్ నుంచి ఎమ్మెల్యే అవుతానని ఆయన అనుకున్నారు. కానీ పొత్తుల్లో భాగంగా ఆ సీటు విష్ణుకుమార్ రాజుకి వెళ్ళింది, ఆయన భీమిలి వెళ్ళడం జరిగింది గంటా శ్రీనివాస్. ఇక మరోవైపు చూసినట్లయితే గతంలో విష్ణుకుమార్ రాజు ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేశారు బీజేపీ నుంచి. ఇప్పుడు కూడా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు ఆయన బీజేపీ వైపు నుంచి. దెన్ ఇక అత్యంత కీలకంగా కూడా ఉన్నారు బీజేపీ వైపు నుంచి, వైజాగ్ నుంచి రిప్రజెంట్ చేస్తూ. ఇలాంటి సందర్భంలో ఈరోజు వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఇష్యూ ఉంది. అందరూ అనుకుంటుండే ఏంటంటే భీమ్లీ పరిధిలో ఉన్న ఫిల్మ్ నగర్ క్లబ్ ఇష్యూలో వీళ్ళ మధ్య గొడవైందని అందరూ అనుకుంటా ఉన్నారు. ఆ ఇష్యూలో ఏదైతే ఈయన ఇన్వాల్వ్ కావడం గంట ఆయన వర్గం కూడా సహించలేకపోతా ఉంది. ఎందుకంటే అది నిజంగానే ఫిల్మ్ నగర్ క్లబ్ భీమ్లీ పరిధిలో ఉంది. ఆ విషయంలో విష్ణుకుమార్ రాజు ఇన్వాల్వ్మెంట్ను వాళ్ళు తీసుకోలేకపోతా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ విషయంలో విష్ణుకుమార్ రాజు అత్యుత్సాహం చూపిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అసలే తన టికెట్ ఆయన తీసుకుని వెళ్ళిపోయారని అసంతృప్తి గంటాలో ఉంది. లాస్ట్ మినిట్లో తన కాన్స్టిట్యున్సీ మార్చాల్సి వచ్చింది అనేది. ఇక ప్రతి విషయంలో తనకు మంత్రి పదవి రాలేదని ఒక అసంతృప్తి ఉంది. మాటకు ముందు విష్ణుకుమార్ రాజు పక్కనే ఉన్న కాన్స్టిట్యున్సీల కారణంగా వాళ్ళ మధ్య అనుచరుల మధ్య కొన్నిసార్లు ఆధిపత్య పొరు కూడా తెర మీదకి వస్తూ ఉంది. వీటన్నిటితో ఆయన నిజంగానే గంట సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక విష్ణుకుమార్ రాజు అత్యుత్సాహం గంటని ఇబ్బంది పెడుతూనే ఉంది చాలాసార్లు. ఇక మరోవైపు మాత్రం గంట ఎప్పుడు కూడా ఎన్ని అసంతృప్తి ఉన్నా ఎంతున్నా ఇప్పుడు దాకా బయటపడి రోడ్డు మీదకి వచ్చి పార్టీ గురించో ఇంకో దాని గురించో మాట్లాడిన సందర్భాన్ని అయితే మనం చూడం. అలాంటి గంటా శ్రీనివాస్ ఈరోజు ఏకంగా విష్ణుకుమార్ రాజు చేసిన తప్పు అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం, విష్ణుకుమార్ రాజు కూడా ఆయనతో ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేయడం. సో ఇది నిజంగా చూసినట్లయితే అక్కడ గంటా వర్సెస్ విష్ణుకుమార్ రాజు అనే కంటే బీజేపీ వర్సెస్ టీడీపీ అన్న ఈక్వేషన్ ఎక్కువగా అనిపిస్తూ ఉంది చూసిన వాళ్ళందరికీ. ఇది ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి కానీ ఆ పార్టీ ప్రభుత్వ ప్రత్యర్థులకు కానీ ఒక ఆయుధం ఇచ్చినట్లయింది. అందుకే వీళ్ళిద్దరి ఇష్యూ చాలా హాట్ టాపిక్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. నిజంగానే కూటమిలో పార్టీల మధ్య లొకులొకులు ఉన్నాయా అనడానికి ఇది ఒక ఉదాహరణగా చాలామంది చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి ఇష్యూ తెర మీదకి వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు ఇలాంటి ఇష్యూకి ఎలా ఆయన సార్ట్అవుట్ చేయబోతున్నారు, ఎలా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారన్నది కూడా మనం చూడాలి. ఇలాగే వాళ్ళిద్దరూ ఆ స్థాయిలో విష్ణుకుమార్ రాజును చూస్తే బీజేపీలో సీనియర్, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. గంట అప్రతిహతంగా గెలుస్తున్న నేతగా ఆయనకి పేరుంది. పార్టీ ఏదైనా సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. అలాంటి సీనియర్ వాళ్ళేం కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టిన యువకులేం కాదు. అలాంటి సీనియర్ నేతలే ఈ రోజున పూర్తి స్థాయిలో పార్టీ పొరును ప్రభుత్వ పొరును బజాను పెట్టే ప్రయత్నం చేస్తే అది అల్టిమేట్గా పార్టీకే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయా పార్టీలకు కూటమి మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంటుంది. మరి చంద్రబాబు ఈ ఇష్యూకి ఎలా చెక్ పెడతారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.